పల్లెటూరిలో 11 మంది యువకులు గణేశ చతుర్థి పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరుకున్నారు. ఆ ఊరిలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. కాని అదే సమయంలో కురుస్తున్న భారీ వర్షం వారి ఆశలను నీరుగార్చింది. ఈ వర్షంలో పండుగ ఎలా జరుపుకుంటాం అని వారు ఆందోళన చెందారు. పండుగకు 2 రోజుల ముందు వర్షం కొద్దిగా తగ్గింది. అయినా వారిలో సందేహం పోలేదు. వారు ఊరిలోని గణేశ దేవాలయానికి వెళ్లి దేవుడి ముందు భక్తిగా ప్రార్థించారు. స్వామీ, మేము మీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నాం, కాని చేయలేకపోతున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి అని వేడుకున్నారు. ఆ తరువాత వారు దేవాలయం బయట కూర్చొని ఆలోచించారు. వారి దగ్గర ఉన్న డబ్బు మండపం కట్టడానికి మాత్రమే సరిపోతుందని గ్రహించి ముందుగా మండపం కట్టాలని నిర్ణయించుకున్నారు. అక్కడ వర్షం తగ్గిన చోట మట్టిని సేకరించడానికి వారు పక్క ఊరికి వెళ్లారు. ఆ మట్టితో వారే సొంతంగా గణపతి విగ్రహాన్ని తయారుచేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో 10 సంవత్సరాల చిన్నపిల్లవాడు అక్కడికి వచ్చి వారికి సహాయం చేశాడు. పండుగకు సమయం తక్కువగా ఉండటంతో అందరూ కలిసి చాలా వేగంగా పనిచేశారు. చివరికి విగ్రహం సిద్ధమైంది. సంతోషంతో వారంతా ఇంటికి వెళ్లి నిద్రపోయారు. ఆ రాత్రి వారికి ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో స్వయంగా గణపతి ప్రత్యక్షమై, మీరు చేసిన నా విగ్రహం చాలా బాగుంది అని చెప్పారు. ఈ మాటలకు యువకుల ఆనందానికి అవధులు లేవు. మరుసటి రోజు ఉదయం ఆ పిల్లవాడిని వెతికినా ఎక్కడా కనిపించలేదు. అప్పుడే వారికి అర్థమైంది, తాము వెతుకుతున్న ఆ చిన్నపిల్లవాడు సాక్షాత్తు గణేశుడు అని. ఆ ఆనందంతో వారంతా గణేశ చతుర్థి పండుగను చాలా ఘనంగా జరుపుకున్నారు. ఆ పల్లె మొత్తం భక్తి, ఆనందంతో నిండిపోయింది. ఆ మట్టి వినాయకుణ్ణి ఊరేగింపుగా ట్రాక్టర్లో ఊర్లోకి తీసుకొచ్చి మండపంలో ప్రతిష్ఠించారు. చివరి 11 రోజులు పాటలు, ఆటలతో ఎంతో సందడి చేశారు. కొన్ని జానపద నృత్యాలు కూడా చేశారు. చివరికి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.